పథకం లేదా ఇది పథకం అనేటువంటిది కంటే ఇప్పుడు చట్ట రూపం చేయడం జరిగింది. దీన్ని చట్టంలో అందరికీ భాగస్వామ్యం చేస్తూ ఈ పథకం ద్వారా పొందేటువంటి లబ్ధి అనేటువంటిది ప్రతి రైతుకి వెళ్ళాలని, అలాగే పనిచేసిన వాళ్ళు కూడా పనిచేసిన వాళ్ళకందరికీ కూడా డబ్బులు చేరాలనే ఉద్దేశంతో, అలాగే ప్రతి పని కూడా నాణ్యతవంతంగా చేసి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు వ్యక్తిగతంగా ఇటువైపు ఉమ్మడిగా పనిచేసిన వాళ్ళకి అందరికీ, మరి ముఖ్యంగా మన గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రజలందరికీ, పనిచేసే వాళ్ళందరికీ కూడా లబ్ధి కూరాలని, వాళ్ళందరికీ వెళ్ళేటువంటి ఇచ్చినటువంటి డబ్బులు నిజంగా వాళ్ళకి వెళ్ళిందా లేదా, నిజంగా మీరు తీసుకున్నారా లేదా, నిజంగా అక్కడ పనులు జరిగాయా లేదా, జరిగితే ఎంత మేరకు జరిగాయి, జరిగిన దానికి మనకు నిజంగా రికార్డు పరంగా ఉన్నాయి, వాస్తవికంగా మనకు వచ్చినాయి, నిజంగా సరిపోయా లేదా అనేది చేసుకునేటువంటి ఒక తనిఖీ ఇది. ప్రజా తనిఖీ, ప్రజల సమక్షంలోనే మన అందరం కలిసి తనిఖీ చేసుకునేటువంటి తనిఖీ ఈ పథకం ద్వారా లేదా ఈ చట్టం ద్వారా మనకు కల్పించారు. దీన్ని చాలా విజయవంతంగా ఇక్కడ అందరూ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు సామాజిక తనిఖీ రాగానే అనేసరికి మేము ఎక్కడి నుంచో వచ్చి అయ్యా మీకు డబ్బులు వచ్చాయి లేదా, నిజంగా పనిచేశారు అనేటువంటి కాకుండా మనం అందరూ మీకు వచ్చిన దానికి మాకు వచ్చాయి అనేది, చాలామందికి ఇచ్చినటువంటి లబ్ధిదారులు వారి పొలాల్లో పనిచేశారు, చాలామంది ఇందులో పనిచేయడం జరిగింది. ఆ డబ్బులన్నీ కూడా ఈరోజు సామాజిక తనిఖీ గ్రామసభ ద్వారా మనం చర్చ అనేది చేస్తాం. ఒక్కొక్క అంశం కింద మీకు చదివి వినిపించడం జరుగుతుంది. కాకపోతే ఈ పథకం ద్వారా ప్రతి లబ్ధి అంటే ఇది గతంలో ఇప్పుడు కొత్తగా అనేటువంటి దీన్ని మార్పు చేయడం జరిగింది. గతంలో మీటింగ్లు అనేది చేసుకున్నారు. ఆ సభ ద్వారా వచ్చేటువంటి స్కీము లేదా వచ్చే ఈ పథకం ద్వారానే వచ్చే కొత్త పేరు పెట్టిన దాంట్లో ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఎన్ని పని దినాలు కల్పిస్తారు అనేటువంటి అంశాలపైన గత గ్రామ సభ చేశారు. సో ఆ సభ అనేది ప్రస్తుతం కాదు, కానీ ఇప్పుడు గతంలో జరిగినటువంటికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము లేదా చట్టం ద్వారా గతంలో పొందిన అంశాలకు సంబంధించి ఈ సభ. తదుపరి నెక్స్ట్ జరగబోయేటువంటి కొత్త సంవత్సరంలో మళ్ళీ ఆ పథకం పేరు మీద జరిగినటువంటి పనులకు సంబంధించి వస్తాయి. అప్పుడు కూడా సామాజిక తనిఖీ మనం చేసుకుంటాం, ఆ సందర్భాన్ని మళ్ళీ ఉచ్చారించుకుంటాం అప్పుడు. కానీ ఈ సభాముఖంగా ఈ వంజంగి గ్రామ పంచాయతీలో అయిందా అది ఇచ్చాను, మనకు పర్లేదు.